హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఉపయోగపడే కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. టిప్ 1 వచ్చేసి ఇడ్లీ పిండిని ఈజీగా ఒక్క నిమిషంలో ఎలా కలపొచ్చో ఈ టిప్ ద్వారా చూపిస్తానండి. ఇడ్లీ పిండి నలిగిన తర్వాత ఒక గిన్నెలో ఏదైనా క్లాత్ కవర్ని పెట్టి మనం పోసిన పప్పుకి సరిపడా రవ్వను పోసుకోవాలి. ఈ రవ్వలో నీళ్లు పోస్తే గిన్నెలోకి దిగుతాయండి. తరువాత రవ్వని ఈ నీళ్ళలో ఇలా కడిగితే మురికంతా నీళ్ళలోకి దిగుతుందనమాట. మీ ఇష్టమండి, ఇలా చేయి పెట్టి కూడా కడుక్కోవచ్చు. ఇలా క్లాత్ కవర్లో వేసి కడిగితే కొంచెం కూడా రవ్వ వేస్ట్ అవ్వదండి. కడిగిన తర్వాత గట్టిగా పిండి గ్రైండర్లో వేసి ఒక్క సెకను గ్రైండర్ ఆన్ చేస్తే పిండి రవ్వ మంచిగా కలిసిపోతాయి. తరువాత ఈ పిండిని ఏదైనా గిన్నెలోకి తోడుకోవచ్చు. క్లాత్ కవర్ని పడేయొచ్చు. మీకు కావాలంటే ఇలా ట్యాప్ కింద జాడించి ఆరవేసి నెక్స్ట్ టైం మళ్ళీ వాడుకోవచ్చండి. ఇక టిప్ 2, ఉల్లిపాయలను నీళ్ళలో వేయకుండా డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచి ఆ తరువాత నీళ్ళలో వేసి కట్ చేస్తే కనుక పొట్టు ఇలా ఈజీగా ఊడి రావటమే కాకుండా కళ్ళ వెంట అసలు నీళ్లు రావండి. 1-2 ఉల్లిపాయలు అయితే పెట్టనక్కర్లేదు, కానీ ఎక్కువ ఉల్లిపాయలు అయితే ఇలా ట్రై చేయండి. ముక్కలుగా కోసాక ఇలా హోల్లో నుండి ముక్కలను ప్లేట్లో వేస్తే కింద పడకుండా ఉంటాయన్నమాట. టిప్ 3, ఆనంద్ బ్లూ లాంటి బట్టలని లైట్ కలర్ బట్టలతో నానబెడితే ఒకదాని కలర్ ఇంకోదానికి అంటుకుంటూ ఉంటాయి కదండి. అలా అంటుకోకుండా ఒక టిప్ చెప్తాను. ఇదిగోండి, ఈ పొడిని అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. దీని పేరు ఫిట్కారీ. చాలా తక్కువ కాస్ట్ అండి. కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. బకెట్లో సగం వరకు నీళ్లు పోసి ఈ పొడిని 2-3 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు మీరు వాడే ఏ డిటర్జెంట్ పౌడర్నైనా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ చీరకి ఆల్రెడీ కొంగు కలర్ ఇంతకుముందే అంటిందండి, అప్పుడు ఈ పొడి వేయలేదనమాట. ఈ నీడలో ఆనంద్ బ్లూ లంగా, డార్క్ పింక్ కొత్త లంగా, అలాగే కలంకారీ లైట్ కలర్ జాకెట్ పీసులు, బ్లూ లంగా, పింక్ 2x2 జాకెట్ పీసులన్నీ వేసి గంట సేపు నానబెడుతున్నాను. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. కలర్ ఎక్కువ పోలేదు, చాలా లైట్గా పోయిందండి. కలర్ పోయినా కానీ వేరే వాటికి మాత్రం ఆ కలర్ అంటుకోలేదండి. ఈ పౌడర్లో మహిమ ఏంటంటే ఇప్పుడు లైట్గా కలర్ పోయినా కానీ నెక్స్ట్ టైం అసలు పోదండి. ఇంకో విషయం ఏంటంటే కలర్ పోయినా కానీ పక్కన ఉన్న బట్టలకి అసలు అంటుకోదనమాట. ఈ పౌడర్ వేయకపోతే మాత్రం కలర్ అంటుకుంటుందండి. తర్వాత వీటిని జాడించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, నేను చూపించిన ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.